Welcome to TSAT. Group 1 Mains Science and Technology lo bhaganga. Today we are going to discuss about the topic called as RT-PCR. So immunology lo bhaganga or diagnostics coronavirus నేపథ్యంలో కానీ లేకపోతే ఈ సిలబస్లో ప్రస్తావించబడినటువంటి టాపిక్ అయినటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్స్లో అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి టెస్ట్ అయినటువంటి RT-PCR గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. సో RT-PCR రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్. వాట్ ఈస్ మెన్ బై రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్? ఈ RT-PCRకి సంబంధించినటువంటి భావన గురించి తెలుసుకునే ముందు ఈ పదంలో ఉన్నటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ 5 అక్షరాల సమాహారం. RT అంటే ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత PCRకి తెలుసుకుందాం. వాట్ ఈజ్ RT? RT అనగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. RT అనగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అర్థం తెలుసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ ట్రాన్స్క్రిప్టేజ్? ట్రాన్స్క్రిప్షన్ లేదా ట్రాన్స్క్రిప్టేజ్. ట్రాన్స్క్రిప్షన్ అనేది కణంలోని కేంద్రకంలో జరిగే ఒక ప్రక్రియ అయినటువంటి ప్రోటీన్ సంశ్లేషణలోని ఒక భాగం. సో ట్రాన్స్క్రిప్షన్ అనగా ప్రోటీన్ సింథసిస్లోని ఒక సంక్లిష్టమైన భావన. ప్రోటీన్ సింథసిస్ లేదా ప్రోటీన్ సంశ్లేషణలోని ఒక సంక్లిష్టమైన భావనను ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అసలు ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎనీ సెల్, ప్రతి కణంలో ఒక కణం ఉందనుకుందాం. ప్రతి కణంలో ఒక కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో DNA ఉంటుంది. ఓకే, సో ఈ కణంలోని కేంద్రకం నుంచి కేంద్రకంలో ఉన్న DNA యొక్క జన్యు సమాచారాన్ని కాపీ చేసి కేంద్రకం బయట ఉన్నటువంటి రైబోసోముల వరకు, రైబోజోమ్స్ వరకు సమాచారాన్ని బదిలీ చేసే ప్రక్రియను ప్రోటీన్ సింథసిస్ అంటారు. ప్రోటీన్ సింథసిస్ అనేది 2 దశల్లో జరుగుతున్నది. ఒకటి ట్రాన్స్క్రిప్షన్, నెంబర్ 2 ట్రాన్స్లేషన్. ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్. ట్రాన్స్క్రిప్షన్ అంటే DNA, కణంలోని కేంద్రకంలో ఉన్నటువంటి DNA నుంచి mRNA తయారు కావటాన్ని, DNA నుంచి mRNA మెసెంజర్ RNA తయారు అయ్యే సంక్లిష్టమైన భావనను ట్రాన్స్క్రిప్షన్ అంటారు. సో DNA నుంచి mRNA తయారయ్యే భావనను, సో కేంద్రకంలో ఉన్నటువంటి DNA నుంచి DNA యొక్క సమాచారాన్ని సంగ్రహించి mRNAగా మారే సంక్లిష్టమైన భావనను ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది అత్యంత సంక్లిష్టమైన భావన. సో దీనిలో DNA యొక్క సమాచారం mRNA మీద కాపీ చేయబడుతుంది. సో DNA యొక్క సమాచారం mRNA మీద బదలాయించబడటాన్ని ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. సో మరి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంది మీకు అర్థమై ఉండాలి. DNA నుంచి mRNA ట్రాన్స్క్రిప్షన్ అయితే, mRNA నుంచి mRNA నుంచి DNA ఏర్పడటాన్ని, ఏమంటారు? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. DNA నుంచి mRNA ట్రాన్స్క్రిప్షన్ అయితే, mRNA నుంచి DNA ఏమంటాము? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ట్రాన్స్క్రిప్షన్కి దోహదం చేసే ఎంజైమ్లను ట్రాన్స్క్రిప్టేజ్ అంటారు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్కి దోహదం చేసే ఎంజైమ్లను రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఎందుకు జరుగుతుంది? సాధారణంగా ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలోని DNA తన యొక్క సమాచారాన్ని ప్రోటీన్ సంశ్లేషణ లేదా ప్రోటీన్ విశ్లేషణ కోసం, ప్రోటీన్ల తయారీ కోసం DNA తన యొక్క సమాచారాన్ని DNA నుంచి mRNAగా తయారు చేస్తుంది. అసలు ప్రోటీన్ల యొక్క అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ప్రోటీన్స్? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గెటింగ్ ద ప్రోటీన్స్? ప్రోటీన్లు అనేక అమైనో ఆమ్లాల యొక్క సమాహారం. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెవరల్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్. సో ఈ అమైనో ఆమ్లాల యొక్క అమైనో ఆమ్లాల యొక్క అమరిక ద్వారా ప్రోటీన్లు ఏర్పడతాయి. అసలు ఈ ప్రోటీన్లు ఏ ప్రోటీన్లు ఎప్పుడు ఏర్పడాలి, ఏ అమైనో ఆమ్లాలు ఎప్పుడు ఏర్పడాలి అనేది ఎవరు నిర్ణయిస్తారంటే DNA నిర్ణయిస్తుంది.
సో ఒక డిఎన్ఏ యొక్క సమాచారం, ఒక డిఎన్ఏలో ఉన్నటువంటి సమాచారం ఏ ప్రోటీన్లు తయారవ్వాలని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి నల్లగా ఉండాలా లేదా ఒక వ్యక్తి తెల్లగా ఉండాలా, అతని యొక్క చర్మంలోని ప్రోటీన్లను ఎవరు నిర్ణయిస్తున్నారు? డిఎన్ఏ నిర్ణయిస్తుంది. అంటే డిఎన్ఏ ఒక వ్యక్తి యొక్క లక్షణాలను ఏ రూపంలో నిర్ణయిస్తుంది? ప్రోటీన్ల రూపంలో నిర్ణయిస్తుంది. సో డిఎన్ఏ నుంచి వచ్చినటువంటి జన్యు సమాచారం ప్రోటీన్ల యొక్క సంశ్లేషణకు విస్తృతంగా దోహదం చేస్తుంది. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడటాన్నేమో ట్రాన్స్క్రిప్షన్ అన్నాం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్లు ఏర్పడటాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. మనం చెప్పుకున్నాం కదా, ప్రోటీన్ సంశ్లేషణ 2 దశల్లో జరుగుతుంది. 1 ఈజ్ ట్రాన్స్క్రిప్షన్, నెంబర్ 2 ఈజ్ ట్రాన్స్లేషన్. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడటాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్లు ఏర్పడటాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ ద ప్రోటీన్ సింథసిస్. సో ఇటువంటి ప్రోటీన్ సింథసిస్ లో మనకి ముఖ్యంగా కనిపించేటువంటి 1 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్. మరి అన్ని వైరస్లలో సో ప్రముఖంగా కనిపించేటువంటి రిట్రావిరిడే వైరసెస్లో, సో రిట్రావిరిడే వైరసెస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిట్రావిరిడే వైరస్లు? ఏ వైరస్లలో జన్యు సమాచారం ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుందో, ఏ వైరస్లలో జన్యు సమాచారం ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుందో ఆ వైరస్లు మానవాళికి అత్యంత సంక్లిష్టమైన వైరస్లు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కావచ్చు, ఎబోలా వైరస్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈ మానవునికి ఛాలెంజ్ చేసినటువంటి మానవుడి యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రశ్నించినటువంటి వైరస్లు. పోలియో కావచ్చు, ఇబోలా కావచ్చు, లేకపోతే కరోనా వైరస్ కావచ్చు, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, స్పానిష్ ఫ్లూ, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వైరస్. మానవాళికి ఎదురు తిరిగిన వైరస్లు ఏదన్నా ఉందంటే వాటిలో జన్యు సమాచారం ఏ రూపంలో ఉన్నట్టు? ఆర్ఎన్ఏ రూపంలో ఉన్నట్టు. ఆర్ఎన్ఏ రూపంలో జన్యు సమాచారం కలిగిన ఏ వైరస్ అయినా సరే కొంత సంక్లిష్టమైన వైరస్సే. సో అది ఎందుకు ఆర్ఎన్ఏను జన్యు సమాచారంగా కలిగిన వైరస్లు సమస్యాత్మకమైన వైరస్లు అంటే విల్ హ్యావ్ ఏ వైడర్ డిస్కషన్. సో ఒక కణంలోకి ఒక వైరస్ వచ్చిన తర్వాత, ఒక కణంలోకి ఒక వైరస్ వస్తుంది అనుకుందాం, ఇది కణం అనుకుందాం, కణం లోపల కేంద్రకం, ఇది కేంద్రకం, కణం లోపల కేంద్రకంలోకి ఒక వైరస్ వచ్చిన తర్వాత, కణంలోని కేంద్రకంలోకి ఒక వైరస్ వచ్చిన తర్వాత కేంద్రకంలో ఎవరు ఉంటున్నారు? డిఎన్ఏ ఉంటుంది. కేంద్రకంలో ఎవరు ఉంటున్నారు? డిఎన్ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అనుకుందాం. సో ఇది ఒక కరోనా వైరస్ అనుకుందాం. ఈ వైరస్ కణంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రోటీన్ సంశ్లేషణకు చేయటానికి ప్రయత్నిస్తుంది. సో దీనిలో ఏ జన్యు సమాచారం ఉంది? కరోనా వైరస్ కానీ ఇటువంటి వైరస్లలో జన్యు సమాచారం ఏ రూపంలో ఉంది? ఆర్ఎన్ఏ రూపంలో ఉంది. సో ఈ వైరస్ తన యొక్క ఆర్ఎన్ఏ రూపంలో కలిగిన జన్యు సమాచారం ద్వారా ఇది ఏమీ తనంతట తాను ఎటువంటి ప్రోటీన్లను తయారు చేసుకోలేదు. ఆర్ఎన్ఏ రూపంలో తన జన్యు సమాచారాన్ని కలిగి ఉంటున్నది కాబట్టి ఇది ప్రోటీన్లను తయారు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ఎప్పుడైతే ఈ ఆర్ఎన్ఏ, ఇక్కడ అతిథేయ యొక్క డిఎన్ఏ ఉంది కదా, ఈ అతిథేయ యొక్క డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అతిథేయ యొక్క డిఎన్ఏపై వాలి అతిథేయ యొక్క డిఎన్ఏతో జెల్ అయి ఆ ఆర్ఎన్ఏ డిఎన్ఏతో అనుసంధానించబడటాన్ని ఏమంటారు? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. దాన్ని ఏమంటారు నాన్న? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. సో 2 దశలు. డిఎన్ఏ ఒక సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారితే అంటే ఎంఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారటాన్ని ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. అదే ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారితే దాన్ని ఏమంటారు? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారింది, దాన్ని ట్రాన్స్క్రిప్షన్. అలా కాకుండా ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారింది అనుకోండి, ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారితే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. సో ఇలా ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారినటువంటి ప్రక్రియనే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, సో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అర్థమైంది కదా. డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారితే ట్రాన్స్క్రిప్షన్ అన్నాం, ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారితే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. సో ఎందుకు ఈ వైరస్లు అత్యంత సంక్లిష్టమైన వైరస్లు, అత్యంత ప్రాణాంతకమైన వైరస్లు అంటే ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ ఆర్ఎన్ఏ, సో వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏగా మారుతుంది. ప్రోవైరల్ డిఎన్ఏగా మారి ఈ ప్రోవైరల్ డిఎన్ఏ మానవుని యొక్క లేదా అతిథేయ యొక్క కణంలో ఉన్నటువంటి డిఎన్ఏతో
అనుసంధానించబడుతుంది. సో ఈ ప్రాసెస్ ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏ, ఈ ప్రోవైరల్ డిఎన్ఏ డిఎన్ఏగా మారటాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఒక్కసారి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరిగిందంటే ఈ వైరస్ అతిదేయి యొక్క కణంలోని డిఎన్ఏతో అనుసంధానించబడిందంటే అతిదేయి యొక్క కణాన్ని హైజాక్ చేసి, అతిదేయి యొక్క జన్యు సమాచారాన్ని హైజాక్ చేసి తనకు అవసరమైనటువంటి, తనకు నచ్చినటువంటి ప్రోటీన్ల తయారీ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ మొదలుపెట్టిందంటే ఆ వైరస్ ఆ కణాన్ని అంతా తనకు లోబరుచుకొని తనకి ఏ ఏ ప్రోటీన్లు అయితే అవసరమో, తనకి ఏ ఏ అమైనో ఆమ్లాలు అయితే అవసరమో ఆయా ప్రోటీన్లు, ఆయా అమైనో ఆమ్లాల యొక్క తయారీ కోసం మాత్రమే చేస్తూ ఉంటుంది. ఇటువంటి సంక్లిష్టమైన ప్రక్రియనే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుందా లేదా ఎంత మోతాదులో జరుగుతుందని గుర్తించడానికి చేసేటువంటి ప్రక్రియనే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటాం. మరి PCR అంటే పొలిమరైజ్ చైన్ రియాక్షన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఫస్ట్ వర్డ్ మీనింగ్. సో RT-PCR మొదటి 2 అక్షరాలు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనగా ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏ గాను, ప్రోవైరల్ డిఎన్ఏగా మారి అతిదేయి యొక్క డిఎన్ఏతో అనుసంధానించబడటాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్గా చెప్తారు. ఈ క్వశ్చన్లో PCR స్టాండ్స్ ఫర్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అనగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ PCR? ఈ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిఎన్ఏ. డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. అసలు డిఎన్ఏ అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది? ఒక కణం, ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క మానవునిలో అనేక అవయవాలు ఉంటాయి. ప్రతి అవయవంలో అనేక కణాలు ఉంటాయి. ప్రతి కణంలో ఒక కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో జన్యు సమాచారం డిఎన్ఏ రూపంలో ఉంటుంది. సో ఈ డిఎన్ఏ, అసలు డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏ కేంద్రకంలో ఉంటుంది. ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది. సో పీసీఆర్లో ఏం చేశాడంటే క్యారీ ముల్లిస్ అనే శాస్త్రవేత్త ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డిఎన్ఏని విడదీశాడు. సో ఇఫ్ యూ అన్వైండ్ దిస్ డిఎన్ఏ విల్ గెట్ 2 సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్. 2 సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్గా ఏర్పడుతుంది. ఇంకా నిచ్చెన ఉందనుకుందాం. నిచ్చెన్ని విడదీస్తే 2 ఎట్లా అయితే సింగిల్గా ఏర్పడతాయో అలాగే ఏర్పడతాయి. ప్రతి ఒక్క దానికి మరలా ఒక్కొక్క డిఎన్ఏని, ఒక్కొక్క స్ట్రాండ్ని జతపరిస్తే సో ఒక డిఎన్ఏ కాస్త ఇప్పుడు ఎన్ని డిఎన్ఏలని? 2 డిఎన్ఏలని. సో ఫస్ట్ ఒక డిఎన్ఏ అది అన్వైండ్ అయింది, అంటే విడదీయబడినటువంటి డిఎన్ఏతో అది అనుసంధానించబడి ఒక డిఎన్ఏ కాస్త 2 డిఎన్ఏలని. ఈ 2 డిఎన్ఏలు మరలా తిరిగి ఎన్ని సింగిల్ స్టాండర్డ్గా మారుతాయి? 4 సింగిల్ స్టాండర్డ్గా మారుతాయి. ఈ 4 సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్ మరలా తిరిగి 4 డబుల్ స్టాండర్డ్గా మారుతాయి. అంటే 2 కాస్త 4 అయినాయి. సో మరలా ఈ 4 డబుల్ స్టాండ్స్ కాస్త 4 సింగిల్ స్టాండ్స్ గాను 8, 16 అలా శృంఖలాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో ఈ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది. అంటే మీరు గమనించి చూస్తే ఒక నిర్దిష్టమైన కాల అవధిలో కొన్ని మిలియన్ల సంఖ్యలో డిఎన్ఏలు తయారవుతాయి అన్నమాట. కొన్ని మిలియన్ల సంఖ్యలో డిఎన్ఏలు తయారవుతాయి. సో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఈ ప్రాసెస్కి అంతా కారణమైంది. ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారటాన్ని ఏమని చెప్పుకున్నాం? ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారటాన్ని ఏమన్నాము? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించుకొని డిఎన్ఏ అనేక మిలియన్ల సంఖ్యలో ఏర్పడటాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అంటారు. సో రెండింటిని డిఫరెంట్గా చర్చించుకున్నాం. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏగా మారటాన్ని ఏమని చెప్పుకున్నాం? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అను. సో పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అంటే ఒక డిఎన్ఏ అనేక మిలియన్ల కాపీలలో డిఎన్ఏగా మారటాన్ని, మిలియన్ల కాపీల సంఖ్యలో డిఎన్ఏగా మారటాన్ని పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్. ఈ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్కి గనక అధిక మోతాదులో ఈ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ గనక అధిక మోతాదులో ఈ సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఏర్పడటానికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ దోహదం చేస్తే ఆ ప్రాసెస్ని RT-PCR లేదా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అంటారు. సో ఇది ఈ ప్రాసెస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే
మరలా ఒకసారి సంగ్రహంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారటాన్ని అంటే ఎంఆర్ఎన్ఏ స్పెసిఫిక్గా డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారటాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాము. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారటాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. సో ఎందుకు ఆర్ఎన్ఏ జన్యు సమాచారం కలిగిన వైరస్లే ప్రాణాంతకం అంటే ఆర్ఎన్ఏ జన్యు సమాచారం కలిగిన వైరస్లు మాత్రమే కదా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చూపుతుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరిగిందంటే ఒక్కసారి ఆ వైరస్ని నియంత్రించడం చాలా కష్టం. వైరస్ మొత్తం అతిథేయ యొక్క జన్యు సమాచారాన్ని ఉపయోగించుకొని తనకు కావాల్సినటువంటి డిఎన్ఏలను, తనకు కావాల్సినటువంటి జన్యు సమాచారాలను నిరంతరం తయారు చేసుకుంటూ ఉంటాయి. అది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఆర్ఎన్ఏ ఒక్కసారి కనుక డిఎన్ఏగా మారిందంటే ఈ అతిథేయ యొక్క కణం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసారు, ఇది అతిథేయ యొక్క డిఎన్ఏ అనుకోండి. ఈ అతిథేయ యొక్క డిఎన్ఏ ఇలా సర్కిల్గా ఉండదు, కానీ మీ అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ పార్ట్ వైరస్ యొక్క డిఎన్ఏ అనుకోండి. ఈ వైరస్ యొక్క డిఎన్ఏ మొత్తం మిగతా డిఎన్ఏనంతా డామినేట్ చేస్తే, మిగతా డిఎన్ఏనంతా డామినేట్ చేస్తే, ఆ ప్రాసెస్ డామినేట్ చేసి అసలు తనకు కావాల్సినటువంటి ప్రోటీన్లన్నింటినీ తయారు చేసుకుంటుంది. సో తనకు కావాల్సిన ప్రోటీన్లు మానవునికి ప్రమాదకరమైనవి. సో అది తయారు చేసుకునేటువంటి ప్రోటీన్లు అంటే ఏంటివి? విష పదార్థాలు, టాక్సిక్ సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఎప్పుడైతే అటువంటి విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయో ఆ విష పదార్థాల వలన మానవునికి చాలా దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. సో 2 ఫేజెస్ ఏంటంటే, ఒక వైరస్ కణంలోకి ప్రవేశించకూడదు. ఒకవేళ వైరస్ కణంలోకి ప్రవేశించిన రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగకుండా చూడగలగాలి. అందువల్లనే డిఎన్ఏ జన్యు సమాచారంగా కలిగిన వైరస్లతోటి ప్రమాదం లేదు. ఓకే, కొంత మేరకు నష్టం ఉంది, కానీ ఇంత తీవ్రమైన నష్టం ఉండదు. అదే ఆర్ఎన్ఏ జన్యు సమాచారం కలిగిన వైరస్లు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చూపడం వల్ల ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా అవి అత్యంత సంక్లిష్టంగా మారుతాయి. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్, ఇదొక ఎంజైమ్ పేరు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఏంటన్నా? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్. సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా మారటానికి దోహదం చేసే ఎంజైమ్ కాబట్టి దీన్ని ఏమంటారు? ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్. సో ఇది ఏ ప్రక్రియను రివర్స్ చేస్తుంది? ఇది ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియను వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి ఆ ప్రక్రియను ఏమన్నారు? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఆర్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది రిట్రావైరస్ యొక్క జన్యు పదార్థం నుంచి తయారు చేయబడిన ఎంజైమ్. వాట్ ఆర్ రిట్రావైరస్? ఏ వైరస్లు అయితే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్లను కలిగి ఉంటాయో వాటిని రిట్రోవిరిడే అంటారు. ఏ వైరస్లు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్ ఉందనుకుందాం. హెచ్ఐవి వైరస్లో ఎందుకు అంత సంక్లిష్టత ఉందంటే హెచ్ఐవి వైరస్లో కూడా ఆర్ఎన్ఏ జన్యు సమాచారం ఉంది. ఆర్ఎన్ఏ జన్యు సమాచారం ఎలా మారుతుంది? డిఎన్ఏగా మారుతుంది. హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉంది కాబట్టి దాన్ని ఏ సమూహంలో చేర్చారు? రిట్రావిరిడే సమూహంలో చేర్చారు. సో ఇది రిట్రావైరస్ల యొక్క జన్యు పదార్థం నుంచి కోడ్ చేయబడిన ఎంజైమ్. ఇది రిట్రావైరస్ ఆర్ఎన్ఏ యొక్క ట్రాన్స్క్రిప్షన్ని డిఎన్ఏలోకి మారుస్తుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఒక ఎంజైమ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది ఏంటిది నాన్న? ఒక ఎంజైమ్. సో ఎంజైమ్ అనగా ఏంది? ఎంజైమ్ అనగా జీవ రసాయన ఉత్ప్రేరకాలను ఎంజైమ్లు అంటారు. సో చర్య రేటును వేగవంతం చేస్తుంది. చర్యలో పాల్గొనకుండా, చర్యలో నష్టపోకుండా చర్య యొక్క రేటును వేగవంతం చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు? ఎంజైమ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎంజైమ్. ఇంగ్లీష్లో అయితే వీటిని బయో కెటలిస్ట్లు అంటారు. సో ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది రిట్రావైరస్ల యొక్క జన్యు పదార్థం నుంచి తయారు చేయబడిన ఎంజైమ్. పాయింట్ నెంబర్ 1, ఇది రిట్రావైరస్ రైబోన్యూక్లిక్ యాసిడ్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ని డిఎన్ఏలోకి మారుస్తుంది. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏలోకి మార్చేటువంటి ఎంజైమ్ కాబట్టి దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటాం. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేది సాంకేతిక పరంగా అయితే దాన్ని ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది రిట్రావైరస్ల యొక్క జన్యు పదార్థం నుంచి ఎన్కోడ్ చేయబడిన ఎంజైమ్. ఇది రిట్రావైరస్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ని ఆ డిఎన్ఏలోకి ప్రేరేపిస్తుంది. ఈ ఉత్ప్రేరక ట్రాన్స్క్రిప్షన్ అనేది డిఎన్ఏను ఆర్ఎన్ఏలోకి సాధారణ సెల్యులార్ ట్రాన్స్క్రిప్షన్ యొక్క రివర్స్ ప్రాసెస్. సో
రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ డిఎన్ఏను డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ను ఎలా మారుస్తుందని చెప్పుకున్నాము? ఆర్ఎన్ఏ. సో డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ను సింగిల్ స్టాండ్ ఉన్నటువంటి రైబోస్ న్యూక్లిక్ యాసిడ్గా సాధారణ సెల్యులార్ ట్రాన్స్క్రిప్షన్ యొక్క రివర్స్ ప్రాసెస్ లాగా చేస్తుంది. అందువలన దీనికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ మరియు రిట్రావైరస్ అనే పేర్లు గలవు. దీనికి ఈ ఎంజైమ్కి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ అంటారు. మరి ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కలిగిన వైరస్లన్నింటినీ రిట్రావైరస్ అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అసలు ఎందుకు రిట్రావైరస్లన్నీ అంత సంక్లిష్టమైనవి అంటే, సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా మారే ప్రక్రియ ఒకే రకంగా జరగదు. సో ప్రతిసారి ఒక్కొక్క కొత్త పరిణామాన్ని చూపుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసింటారు హెచ్ఐవి వైరస్కి 1983 మాంటెనీర్ అనే శాస్త్రవేత్త 1983లో కనిపెడితే ఇప్పటి వరకు హెచ్ఐవి వైరస్కి ఒక నిర్దిష్టమైన చికిత్సా విధానం లేదు. ఎందుకు హెచ్ఐవి వైరస్కి ఒక నిర్దిష్టమైన చికిత్సా విధానం లేదంటే రీజన్ ఈజ్ నథింగ్ బట్ దాంట్లో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా మారేటప్పుడు ఉత్పరివర్తనాలు చాలా సాధారణంగా జరుగుతాయి. ఎప్పుడైతే ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారే క్రమంలో ఉత్పరివర్తనాలు జరుగుతాయో ఆ ఉత్పరివర్తనాల వలన మనకి ఒక నిర్దిష్టమైన మందు ఆ డ్రగ్ మీద పనిచేయదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా మారే క్రమంలో అనేక రకాలైనటువంటి ఉత్పరివర్తనాలు జరుగుతాయి. అలా ఉత్పరివర్తనాలు జరగడానికి కారణమైనటువంటి ఎంజైమ్ ఏంది? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో అందువల్లనే ఈ హెచ్ఐవి వైరస్లో ఇచ్చేటువంటి మెడిసిన్, హెచ్ఐవి వైరస్కి ఇచ్చే మెడిసిన్ ఏఆర్టీ అంటారు. ఏఆర్టీ అంటే ఏంది? యాంటీ రిట్రావైరల్ థెరపీ. ఆ యాంటీ రిట్రావైరల్ థెరపీలో ఎవరిని టార్గెట్ చేస్తారు? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని టార్గెట్ చేస్తారు. యాంటీ రిట్రావైరల్ థెరపీలో ఏ ఎంజైమ్ను లక్ష్యంగా నిర్దేశిస్తారంటే రివర్స్ ట్రాన్స్క్రిప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని మనం నిర్మూలించగలిగితే వైరస్ మొత్తం నశించిపోయినట్టే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారటానికి అవసరమైనటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేయగలిగితే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగదు. ఎప్పుడైతే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగదో ఎప్పుడైతే ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారదో వైరస్కి అవసరమైనటువంటి ప్రోటీన్లు ఉత్పత్తి కావు. ఎప్పుడైతే వైరస్కి అవసరమైనటువంటి ప్రోటీన్లు ఉత్పత్తి కావు మానవునికి దానివల్ల దుష్ప్రభావాలు ఉండవు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు దిస్. సో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది డిఎన్ఏను ఆర్ఎన్ఏలోకి సాధారణ సెల్యులార్ ట్రాన్స్క్రిప్షన్ యొక్క రివర్స్ ప్రాసెస్. అందువలన దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ మరియు రిట్రావైరస్ అనే పేర్లతో పిలుస్తారు. రిట్రావైరస్లు ఒక ప్రోటీన్ షెల్ లోపల ఉండే ఆర్ఎన్ఏ జీనోమ్ను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిట్రావిరిడే సమూహం ఇలా ఒక వైరస్ అనుకుందాం, దాని లోపల ఆర్ఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. సో రిట్రావైరస్లలో ఉన్నటువంటి జన్యు సమాచారం పేరేం పేరు చెప్పారమ్మా? ఆర్ఎన్ఏ. వాట్ స్టాండ్స్ ఫర్ ఆర్ఎన్ఏ? రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. సో దీని బయట ఉన్నటువంటి కవచాన్ని ప్రోటీన్ కవచం అంటారు. ఇది లిపిడ్ ఎన్వలప్లో చుట్టబడి ఉంటుంది. ఈ ప్రోటీన్ కవచం ఎవరితో చుట్టబడి ఉంటుందన్న? లిపిడ్ క్రొవ్వులతో ఏర్పడినటువంటి లిపిడ్ ఎన్వలప్ను కలిగి ఉంటుంది. రిట్రావైరస్ జన్యు సాధారణంగా 3 జన్యువులతో తయారవుతుంది. సో మొత్తం రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని కలిగినటువంటి రిట్రావైరస్ జన్యువు సాధారణంగా 3 జన్యువులతో తయారవుతుంది. సో ఒకటి గ్యాగ్ జన్యువు, నెంబర్ 2 పొలిమరైజేషన్ జన్యువు, నెంబర్ 3 ఎన్వలప్ జన్యువు. 3 రకాలైనటువంటి గ్రూప్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటారు. సో గ్యాగ్ అనగా గ్రూప్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఓకే, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పాల్ అనగా పొలిమరైజేషన్ జన్యువు. ఎన్వలప్ జన్యువు అనగా కవచం. సో రిట్రావైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ, రిట్రావైరస్లో బాహ్యంగా ఒక
క్రొవ్వు కవచం ఉంటుంది, లిపిడ్ ఎన్వలప్ ఉంటుంది. లిపిడ్ ఎన్వలప్ తర్వాత ప్రోటీన్ కవచం ఉంటుంది. ప్రోటీన్ కవచం లోపల ఒక కేంద్రకం ఉంటుంది. దాంట్ లోపల ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది. సో ఈ ఆర్ఎన్ఏలో ప్రధానంగా 3 రకాలైనటువంటి జన్యువులు ఉంటాయి. గ్రూప్ స్పెసిఫిక్ యాంటీజెన్ గ్యాగ్ అని, నెక్స్ట్ పొలిమరైజేషన్ జన్యువు పౌల్ అని, మరియు ఎన్వలప్ జన్యువు ఎన్వి. ఎన్వలప్ జన్యువు ఏం చేస్తుంది? ఆ ప్రోటీన్లు ఉండే కదా, బాహ్య ప్రోటీన్ కవచం అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రోటీన్ కవచానికి దోహదం చేసేటువంటి చేసేదాన్ని ఏమన్నారు? ప్రోటీన్ కవచానికి దోహదం చేసే దట్ కాంపనెంట్ ఈస్ ప్రోటీన్ కవచానికి దోహదం చేసేదాన్నేమో ప్రోటీన్ కవచానికి దోహదం చేసే జన్యువేమో ఎన్వలప్ జన్యువు. ప్రోటీన్ కవచం ఏర్పడటానికి దోహదం చేసే జన్యువు ఎన్వలప్ జన్యువు ప్రోటీన్ కవచానికి. నెక్స్ట్ సో ఇలా ఉంటుంది. సో మొత్తం రిట్రా వైరస్లలో 3 రకాలైనటువంటి జన్యువులు ఉంటాయి. గ్యాగ్ జన్యువు, పోల్ జన్యువు మరియు ఎన్వలప్ జన్యువు. రిట్రా వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క దశలను ఉత్ప్రేరకం చేసే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ మరియు ఇంటిగ్రేజ్ అనే 3 ఎంజైమ్లను పోల్ జన్యువు ఎన్కోడ్ చేస్తుంది. పొలిమరైజేషన్ అనే జన్యువు. సో మీరు చూస్తే ఇక్కడ పొలిమరైజేషన్ అనే జన్యువు 3 రకాలైనటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఒకటి ప్రోటీయేజ్ అనే ఎంజైమ్, నెంబర్ 2 రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్, నెంబర్ 3 ఇంటిగ్రేజ్ అనే 3 ఎంజైమ్లను. సో చూడండి, డిఎన్ఏ ఏం చేస్తుంది? ఒక డిఎన్ఏ ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఆ ప్రోటీన్లు వచ్చినటువంటి ప్రోటీన్లలో కొన్ని ఎంజైమ్లు ఉండొచ్చు, కొన్ని హార్మోన్లు ఉండొచ్చు, కొన్ని ప్రతిరక్షకాలు ఉండొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, నీ బాడీలో ప్రతి ఒక్క ప్రోటీన్ను తయారు చేసేటువంటి అతి ముఖ్యమైన కాంపోనెంట్ అంటే వీ కెన్ సే దట్ ఈజ్ నథింగ్ బట్ డిఎన్ఏ. డిఎన్ఏ ఎవరిని తయారు చేస్తుంది? ప్రోటీన్లు. రిట్రావైరల్ ఇన్ఫెక్షన్ యొక్క దశలను ఉత్ప్రేరకం చేసే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ మరియు ఇంటిగ్రేజ్ అనే 3 ఎంజైమ్లను పోల్ జన్యువు ఎన్కోడ్ చేస్తుంది. ఒక పోల్ అనే జన్యువులో 3 రకాలైనటువంటి ఎంజైమ్లు ఉంటాయి. వాట్ ఆర్ దోస్ నాన్న? ప్రోటీయేజ్, నెంబర్ 2 ఆర్టీ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, నెంబర్ 3 ఇంటిగ్రేజ్. ఒక రిట్రావైరస్ ఒక అతిదేయి కణం లోపల ఉన్నప్పుడు డిఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏ నిర్మించడానికి అతిదేయి యొక్క జన్యు ప్రతిలేఖన యంత్రాన్ని అది స్వాధీనం చేసుకుంటుంది. మనం ఇంతకు ముందుగా చెప్పు, ఒక రిట్రావైరస్ అతిదేయి కణంలో ఉన్నప్పుడు, అతిదేయి యొక్క కణంలో ఉన్నప్పుడు ఆ రిట్రావైరస్ యొక్క జన్యు సమాచారం ఎవరిని అధీనంలో చేసుకుంటుంది, ఎవరిని లోబరుచుకుంటుందంటే అతిదేయి యొక్క జన్యు సమాచారాన్ని లోబరుచుకుంటుంది. ఆ అతిదేయి యొక్క జన్యు సమాచారాన్ని లోబరుచుకోవడానికి, అతిదేయి యొక్క జన్యు సమాచారాన్ని ఆక్రమించటం కోసం దానికి ఈ రిట్రావైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏగా మారాలి. ఆ ప్రోవైరల్ డిఎన్ఏ మరలా తిరిగి ఎలా మారాలి? డిఎన్ఏగా మారాలి. సో ఈ ప్రోవైరల్ డిఎన్ఏ తోటి జెల్ అయి దెన్ వీ కెన్ సీ ద ఫార్మేషన్, తనకు కావాల్సినటువంటి ప్రోటీన్లన్నింటినీ తయారు చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియ రిట్రావైరల్ ఆర్ఎన్ఏను ప్రోవైరల్ డిఎన్ఏగా మార్చడం అండ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా ఉత్ప్రేరకం చేయబడుతుంది. సో మనం ఇంతకు ముందుగా ఏం చెప్పుకున్నట్టు, సో ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏగా మారింది. ఆర్ఎన్ఏ ఎలా మారింది? ప్రోవైరల్ డిఎన్ఏగా మారింది. మరియు అతిదేయ యొక్క డిఎన్ఏలోకి ప్రోవైరల్ డిఎన్ఏ చొప్పించబడుతుంది. మనం చెప్పుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద డయాగ్రామ్, సో ఇలా ఒక కణం ఉంది, ఇదొక అతిదేయ యొక్క డిఎన్ఏ అనుకోండి. అతిదేయ యొక్క డిఎన్ఏలోకి ఇలా ఒక ఆర్ఎన్ఏ వచ్చింది. ఆర్ఎన్ఏ కాస్త ప్రోవైరల్ డిఎన్ఏగా మారింది. ఈ ప్రోవైరల్ డిఎన్ఏ ఇక్కడికి వచ్చి అటాచ్ అయింది అనుకుందాం. సో ఇలా అవటానికి ఏ ఎంజైమ్ దోహదం చేస్తుంది? ప్రోవైరల్ డిఎన్ఏ అతిదేయి యొక్క, ఇక్కడ హోస్ట్ అన్నారు, హోస్ట్ అంటే అతిదేయి అని రాసుకోండి. అతిదేయి యొక్క డిఎన్ఏలోకి ప్రోవైరల్ డిఎన్ఏ అటాచ్ అవటానికి దోహదం చేసే ఎంజైమ్ పేరు ఏం పేరు? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. చేయటానికి దోహదం చేసే ఎంజైమ్ పేరు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. డిఎన్ఏ మొదట ఆర్ఎన్ఏగా రూపాంతరం చెందుతుందని, ఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాలుగా రూపాంతరం చెంది అమైనో ఆమ్లాలు పాలీపెప్టైడ్లుగా మరియు పాలీపెప్టైడ్లు ప్రోటీన్లుగా ఏర్పడటం ప్రతి ఒక్క జీవిలో, జీవించి ఉన్న ప్రతి ఒక్క జీవిలో జరిగేటువంటి ప్రక్రియ. ఎలానా? సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, డిఎన్ఏ ఎలా మారింది? ఆర్ఎన్ఏగా మారింది. ఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాలు ఏర్పడటానికి దోహదం చేసింది. ఆర్ఎన్ఏ
అమైనో ఆమ్లాలు ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయి. ఇలా ఏర్పడినటువంటి అమైనో ఆమ్లాలు జతపడి పాలీపెప్టైడ్లను ఏర్పరుస్తాయి. ఈ పాలీపెప్టైడ్లు ప్రోటీన్ల నిర్మాణానికి దోహదం చేస్తాయి. పాలీపెప్టైడ్లు దేనికి దోహదం చేస్తాయన్నా? ప్రోటీన్లకు దోహదం చేస్తాయి. సో ఇది నార్మల్గా ఆర్ వెరీ న్యాచురల్గా జరిగే ప్రక్రియ. డిఎన్ఏ ఆర్ఎన్ఏ గాను, ఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాలు గాను, అమైనో ఆమ్లాలు పాలీపెప్టైడ్ గాను, పాలీపెప్టైడ్లు ప్రోటీన్లు గాను మారటానికి అవకాశం ఉంటుంది. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏగా ఏర్పడే ప్రక్రియ. ఆ ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారే ప్రక్రియలో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ మరియు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని అంటారు. రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పవచ్చు. ఇది ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్టరీ సమాచారం. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఆర్టీపీసీఆర్ పార్ట్ 2 వీడియోలో చర్చించుకుందాం.